రక్షణలోనికి వచ్చి కూడా కొంతమంది తొట్టుపడతారు చూడండి, త్రోవ తప్పుతారు చూడండి. రక్షణలోనికి వచ్చి కూడా మళ్ళీ పాపంలోనికి జారిపోతారు కొంతమంది. వాళ్ళకు కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. నా ప్రేమను నువ్వు ఎరుగుంటే, నా కుమారుడా నేనేందో నీకు తెలుసుంటే, నువ్వు అందులో బతకో. ఇదిగో నేను నీకోసం. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆడు పోయి సంవత్సరాలు అయి ఉండొచ్చు. ఆడు పోయినప్పుడు గెటప్ వేరు, వచ్చినప్పుడు గెటప్ వేరు. సరైన బట్టలు చినిగిపోయి చీలికలు పేలికలు అయిపోయి వాడు చిక్కి శల్యమై ఎముకల గూడలాగా వచ్చాడు. వాడికి తిండి లేదు. ఆడు సొరుగుతా వచ్చాడు, ఎముకల గూడలాగా వచ్చాడు. కానీ అల్లంత దూరంలో ఉన్నప్పుడే తండ్రి కిటికీలో నుంచి చూసి వాడిని గుర్తుపట్టి పరిగెత్తి వాడిని మేడం అంటే ఎట్లా గుర్తుపట్టాడు మీకు తెలుసా? ప్రతిరోజు ఆ కిటికీలో నుంచి తండ్రి చూస్తానే ఉన్నాడు. ఏదో ఒక రోజు నా కుమారుడు తిరిగి నా దగ్గరికి వస్తాడు. ఎందుకంటే నేను వాడిని ప్రేమించాను, ప్రేమనే పంచాను, ప్రేమనే ఇచ్చాను. నా ప్రేమ గెలిచిద్ది, నా ప్రేమ వాడిని మళ్ళా నా దగ్గరికి ఆకర్షించింది. నా కుమారుడు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా నా దగ్గరకు వస్తాడని ఎదురు చూస్తా. ప్రతిరోజు ఆ కిటికీలో నుంచి లేదా ఆ వాకిటి వైపు చూస్తావు. ఆయన ఆశ ఫలించి ఒక రోజు నిజంగానే వాళ్ళంత దూరంలో వస్తానే ఉన్నాడు. దిగ్గం లేచి పరిగెత్తిపోయి వాని మెడ మీద పడి ముద్దు పెట్టి, ఈరోజు లోకంలో ఉన్న పాపి రాక కోసం యేసయ్య చూస్తూ ఉన్నాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు, పరలోక తండ్రి చూస్తూ ఉన్నాడు. అంతేకాదు రక్షణలోనికి వచ్చి కూడా మళ్ళా పాపంలోనికి దిగజారిపోయిన వారి వైపు పాపంలోకి దిగజారిపోయి మళ్ళా పాపానికి బందీలైపోయి అక్కడే ఆగిపోయిన వాళ్ళ కోసం కూడా రోజు దేవుడు తెరచిన